నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848405506. గతంలో నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా 7 సంవత్సరాలు పనిచేసి వైద్య కళాశాలలు స్థాపించటం ఎలా, నిర్వహణ చేయటం ఎలా, మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ, వాటిపై పూర్తి అవగాహన సాధించి ప్రస్తుతం నీట్ పాస్ అయిన విద్యార్థులకు ఏ కాలేజీల్లో చేరాలి, ఏ రాష్ట్రంలో చేరాలి, ఏ కోటాలో చేరాలి, ఒకవేళ ఎంబీబీఎస్ సీటు రాకపోతే ఆయుష్ కోర్సులో ఏది చేరాలి, అసలు నీట్ పరీక్ష అంటూ పాస్ కాకపోతే నిరుత్సాహపడకుండా ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వాళ్ళు ఏ కోర్సులు చదివితే బాగుంటుందనే విశేషాలు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి జూమ్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాను. ప్రత్యేకంగా నీట్ విద్యార్థుల యొక్క వాళ్ళకి సహకారం కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ప్రారంభించడం జరిగింది. మీకు జూమ్ లింక్ కావాలన్నా, వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలన్నా నాకు ఒక మెసేజ్ పెట్టండి, జూమ్ లింక్ పంపండి అని పెట్టండి, మీకు పంపిస్తాను. ఇప్పుడు నీట్ కొంతమంది పాస్ కాల, ఫెయిల్ అయ్యారు, కొంతమందికి ర్యాంకు రాలా, భారతదేశంలో సీటు రాదు. అటువంటి వారిని వ్యాపార ప్రకటనలు, టీవీలలో, వార్తాపత్రికలలో వ్యాపార ప్రకటనలు చేస్తూ విదేశాలలో ఎంబీబీఎస్ విద్యని ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొన్ని టీవీ ఛానళ్ళలో అయితే అరగంట సేపు విదేశీ విద్య గురించి, ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ విద్య గురించి ప్రకటనలు చేస్తూ తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ వారు 18 నవంబర్ 2021 జారీ చేసిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ రెగ్యులేషన్స్ సవరణ గురించి తెలవదు. ఈ సవరణ గురించి ఎవరు కూడా విదేశీ విద్యను గురించి మాట్లాడుతున్న కన్సల్టెంట్లు కానీ, సంస్థలు కానీ చెప్పకుండా మీరు విదేశాలలో తక్కువ ధరకు ఎంబీబీఎస్ చదవండి, చదివొచ్చిన తర్వాత భారతదేశంలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష రాసి భారతదేశంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ సవరణ జారీ చేసిన తరువాత ఇతర దేశాలలో ఎంబీబీఎస్ చదివితే గుర్తింపు ఉండదు. గుర్తింపు ఎందుకు ఉండదంటే సవరణలో కఠినతరమైన, అసాధ్యమైన అంశాలను పొందుపరిచారు. ఈ 18 నవంబరు 2021 సవరణలలో దుర్భేద్యమై అసాధ్యమైన అంశాలు ఏంటంటే, మొట్టమొదటిది విదేశ కళాశాలలలో భారతదేశంలో నేషనల్ మెడికల్ కమిషన్ వారు ఆదేశించిన విధంగా సబ్జెక్టులు బోధించటం, పరీక్షా విధానాన్ని నిర్ణయించటం ఇది అసాధ్యం. నేషనల్ మెడికల్ కమిషన్ విధానాన్ని ఇతర దేశాలు, ఇతర యూనివర్సిటీలు, ఇతర దేశాల్లో పాటించరు, అవలంబించరు. కనుక నేషనల్ మెడికల్ కమిషన్ విధానాలు అమలు చేయని కారణం వల్ల మన డిగ్రీ గుర్తింపు ఉండదు. ఇక రెండవది మరో కష్టతరమైన అంశం. మన విద్యార్థులు విదేశీ విద్య పూర్తయిన తర్వాత అక్కడ
ఆ దేశంలో పుట్టిన విద్యార్థులతో సమానంగా ఆ దేశ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇవ్వాలంట. ఆ దేశపు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇవ్వరు. ఇస్తే ఉద్యోగం ఇవ్వవలసి వస్తుంది కనుక ఆ దేశపు రిజిస్ట్రేషన్ పొందిన వారు మాత్రమే భారతదేశంలో గుర్తింపు ఉంటుంది అని చెప్పి మరొక కష్టతరమైన నిబంధన విధించారు. ఇక మూడవది, భారతదేశంలో చదివితే 4.5 సంవత్సరాలు వైద్య విద్య, సంవత్సరం ఇంటర్న్షిప్. కానీ విదేశాల్లో చదివిన వారికి 1 సంవత్సరం కాదంట, 1 సంవత్సరం విదేశాల్లో చదవాలంట, ఇంటర్న్షిప్ చేయాలంట, మళ్ళీ భారతదేశంలోకి వచ్చినా ఇంకో సంవత్సరం అంట. అంటే వాళ్ళకు 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ కోరుతున్నారు. ఇక నాలుగవది, భాష ఇంగ్లీష్లో మాత్రమే బోధన చెయ్యాలి, రష్యన్ భాషలో బోధిస్తే చెల్లదు, డిగ్రీ గుర్తింపు ఉండదు అన్నారు. ఈ మధ్యకాలం వరకు ఫిలిప్పైన్స్లో కేవలం ఎంబీబీఎస్ కోర్సు 4 సంవత్సరాలు 48 నెలలే ఉండేది. విదేశీ విద్య తప్పనిసరిగా 54 నెలలు ఉండాలి. అందువల్ల ఇప్పుడున్న ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారము విదేశాలకు విద్య కొరకు వెళ్ళటము అవివేకము. నీట్ ఫెయిల్ అయినా వెళ్ళచ్చు. అలాగే విదేశీ విద్యకు వెళ్ళిన వాళ్ళు భారతదేశంలో మళ్ళీ తిరిగి వచ్చి పరీక్ష రాయటానికి, ప్రాక్టీస్ చేయటానికి అనర్హులు. పర్వాలేదులే, మేము భారతదేశానికి రాము, గల్ఫ్ దేశాల్లోనో అమెరికానో ఇతర దేశాల్లో స్థిరపడతామనుకునేవారు విదేశీ విద్యకు వెళ్ళవచ్చు. కానీ భారతదేశంలో వచ్చి ప్రాక్టీసు చేయాలనుకునేవారు ఈ మోసపూరితమైన ప్రకటనలు చూసి మోసపోవద్దు. వాళ్ళు చేర్పించే వరకు మీ వెనక తిరుగుతారు. చేర్చిన తరువాత మిమ్మల్ని పట్టించుకునేవారు ఎవ్వరూ ఉండరు. కనుక విదేశీ విద్య అతి తక్కువ ఖర్చుతో అయిపోతుంది. భారతదేశంలో అయితే 50-60 లక్షలు కోటి రూపాయలు అవుతుంది. 20 లక్షలకి 30 లక్షలకి విదేశీ విద్య పూర్తవుతుందని చెప్పి మభ్యపెడుతున్న ఈ కన్సల్టెన్సీల మాటలు, మాయమాటలు నమ్మవద్దు. మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి nmc.org అనే వెబ్సైట్లో FMG రెగ్యులేషన్స్ 18th నవంబర్ 2021 అని కొడితే మీకు ఆ కాపీ 5 పేజీల డాక్యుమెంట్ వస్తుంది. దాంట్లో వివరాలన్నీ, నేను చెప్పిన వివరాలన్నీ ఉన్నాయి. కనుక ఎవరు కూడా అమాయకులైన తల్లిదండ్రులు, విద్యార్థులు విదేశీ విద్య అని వ్యాపార ప్రకటనలు, పత్రికలలో, టీవీలలో, సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలు చూసి మోసపోవద్దు. ఇంకా మీకు ఏదైనా వివరాలు కావాలంటే 9848055806 9848055806 నంబర్కి మెసేజ్ పెట్టండి. లేదా జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. ఎవ్వరూ కూడా విదేశీ విద్య, విదేశాలలో తక్కువ ధరతో ఎంబీబీఎస్ విద్య అనే ప్రకటనలు చూసి మోసపోవద్దని తల్లిదండ్రులను, పిల్లలను హెచ్చరిస్తున్నాను. ఎవరైతే 18 నవంబర్ 2021కి ముందు విదేశాలలో అడ్మిషన్లు పొందారో వారు భారతదేశానికి వచ్చి FMG ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష పాస్ అయ్యి భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోవటానికి అర్హులు. కనుక ఆ డేటు గుర్తుంచుకోండి, 18 నవంబర్ 2021. ఈ సవరణ వచ్చిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులు, విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది అన్యాయం,
మేము విదేశాలకు వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోవడానికి ఈ ప్రయత్నం జరుగుతుందని సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఎన్ఎంసి వారు ఇచ్చిన నోటిఫికేషన్ని సమర్థిస్తూ వాళ్ళు ఏ షరతులు పెట్టారో వాటినన్నింటినీ కూడా అమలు చేయవలసిందే. కనుక మేము ఈ నోటిఫికేషన్లో ఎటువంటి జోక్యము చేసుకోమని సుప్రీంకోర్టు కూడా నేషనల్ మెడికల్ కమిషను కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణకు మద్దతు పలికింది. కనుక అనవసరంగా విదేశీ విద్యని విదేశాలలో వెళ్ళి మోసపోవద్దని మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాను.